పోలవరానికి చెందిన అగ్ని ప్రమాదానికి గురైన అభిమల్ల సత్యనారాయణ కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతగా నిలిచింది. పోలవరం మానవతా యూనిట్ తరపున ఇంటి సామాగ్రి, పచారీ సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 2 మంచాలు, 2 పిల్లోస్, 2 కుర్చీలు, 2 స్టూల్స్ తో పాటు 4 కంచాలు, 4 గ్లాసులు, ప్లాస్టిక్ బకెట్లు 2, జగ్గులు 2, టీ కాచుకునే గిన్నె, గరిటెలు 3, కత్తిపీట 1 అందజేశారు. అదేవిధంగా గూటాలకు చెందిన వారు సైతం సహకరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య, సెక్రటరీ నరసింహమూర్తి, జాయింట్ సెక్రటరీ సిద్ధా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గురైన అభిమల్ల సత్యనారాయణ కుటుంబానికి తమ వంతుగా సహాయం చేసినట్లు తెలిపారు. దాతృత్వం కలిగిన మిగిలిన వారు సైతం సత్యనారాయణ కుటుంబాన్ని హితోధికంగా ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ తెలిపారు. తనకు సహకరించిన మానవతా కుటుంబ సభ్యులకు సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. అభిమల్ల సత్యనారాయణ గారి ఇల్లు వారు గృహంలో లేనప్పుడు అర్ధరాత్రి ఇల్లంతా కాలిపోయిందండి. ఇంట్లో ఒక సామాన్ కూడా మిగలలేదు. మొత్తం అంతా కూడా బూడిదైపోయినాయి. మొత్తం అంతా కూడా దానికి స్పందించిన ఇక్కడ పోలవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక 5,000 రూపాయలకు సంబంధించినటువంటి మంచాలు, కుర్చీలు, స్టీల్ సామాన్లు, దిండ్లు వగైరా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే రకంగా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పోలవరం మానవతాకి తగినంత మంది సభ్యులుగా చేరి ప్రతి సంవత్సరానికి 600 రూపాయలు కట్టినట్లయితే ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని చేయడానికి వీలవుతుందండి. ఇదే రకంగా కోటాల వాసులైనటువంటి పన్నూరి సత్యనారాయణ గారు, భార్య గంగా భవానీ గారు కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తి తీసుకుని వారు కూడా మానవత్వంతో గోటాల్లో ఉపకరణ పరిష్కారాలన్నీ కూడా సేకరించి కొన్ని కొత్త వస్త్రాలు, స్టీల్ సామాన్లు, కొన్ని రకాలైనటువంటి పాత్రలన్నీ కూడా వారికి కూడా సమర్పించారు. శనివారం రోజున నైట్ పోలవరం మండలం కారిమల్లి గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. మరి ఆ భార్యాభర్తలు అభిమల్ల సత్యనారాయణ గారి దంపతులు సర్వం కోల్పోయారు. మరి వంట కూడా నీడ లేదు, వండుకుంటాకే వంట సామాగ్రి లేదు. మరి మా ఫండ్ రామచంద్రారెడ్డి గారి ఆశయాల మేరకు ఆపద ఎక్కడ ఉంటుందో అక్కడే ముందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెళ్లి ముందు వాళ్తారు. మరి అటువంటి ప్లాట్ఫారం ఇచ్చిన మానవతా మరి మూర్తి మన రామచంద్రారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎక్కువ చేయాలంటే ప్రతి ఒక్కరు మరి 600 సభ్యత్వంతో జాయిన్ అయ్యి మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తానికి అవకాశం ఉంటుంది.